బాక్సాఫీస్ దగ్గర పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ రాజాసాబ్ సంక్రాంతి కన్నా ముందు రిలీజ్ అయ్యి మిక్స్డ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా ఓపెనింగ్స్ కుమ్మేసిన తర్వాత వర్కింగ్ డేస్ లో మాత్రం డ్రాప్స్ ను హెవీగానే సొంతం చేసుకున్న ఈ సినిమా ఈ దశలో కూడా టార్గెట్ నందుకునే దిశగా అయితే ప్రయాణాన్ని కొనసాగించలేకపోయింది. ఉన్నంతలో సినిమా బాక్సాఫీస్ దగ్గర తిరిగి మూడో వీకెండ్ లో అడుగు పెట్టగా 16వ రోజు 24 లక్షల రేంజ్ లో షేర్ అందుకోగా 17వ రోజు 36 లక్షల రేంజ్ లో షేర్ ను అందుకుంది. వరల్డ్ వైడ్ గా 16-17 రోజుల్లో 70 లక్షల మేర షేర్ ను 1.45 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకున్న సినిమా టోటల్ గా 17 రోజులు కంప్లీట్ అయిన తర్వాత వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్ ను గమనిస్తే నైజాం లో 31.62 కోట్లు, సీడెడ్ లో 10.62 కోట్లు, వైజాగ్ లో 10.34 కోట్లు, ఈస్ట్ లో 8 కోట్లు, వెస్ట్ లో 5.58 కోట్లు, గుంటూరులో 5.42 కోట్లు, కృష్ణాలో 5.54 కోట్లు, నెల్లూరులో 3.58 కోట్ల దాకా షేర్ అందుకున్న సినిమా తెలుగు రాష్ట్రాల్లో 17 రోజుల్లో 80.70 కోట్ల వరకు షేర్ ను 118.55 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. కర్ణాటకలో 8.65 కోట్లు, తమిళ అలాగే కేరళలో 1.65 కోట్లు, హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 13.38 కోట్లు, ఓవర్సీస్ లో 16.96 కోట్ల రేంజ్ లో షేర్ అందుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 121.34 కోట్ల వరకు షేర్ ను 202.05 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ను అందుకుంది. మొత్తం మీద 129 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్లు కాకుండా ఇంకా 87.5 కోట్లకు పైగా షేర్ అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మిగిలిన రన్ లో బాక్సాఫీస్ దగ్గర సినిమా ఎంతవరకు కలెక్షన్ సాధించగలుగుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.